అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇది కచ్చా మ్యాంగో బైట్ కుల్ఫీ అండి. ఇది పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. జస్ట్ 1-2 మినిట్లో అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. జస్ట్ ఈ కచ్చా మ్యాంగో క్యాండీస్ ఉంటాయి కదండి, దాంతో చూపిస్తున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను కొన్ని కచ్చా మ్యాంగోస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఇట్లా ప్యాక్ తీసేస్తున్నానండి. పైన లోపల క్యాండీస్ అన్నీ ఒక బౌల్లోకి వేసి తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా ఒక 15-20 ఉండొచ్చండి ఇవి క్యాండీస్. ఈ పిప్పర్మెంట్ బిళ్ళలు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. ఆ స్వీటే సరిపోదు. అలాగే ఇది గ్రీన్ ఫుడ్ కలర్ అండి. ఇది ఆప్షనల్ అండి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది వేస్తే కొద్దిగా కలర్ఫుల్గా బాగుంటుందని వేశాను. ఇవి వేసేసి చక్కగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలండి. ఇది వాటర్ పోసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ అండి, హాఫ్ నిమ్మకాయ జ్యూస్ ఇలా పిండుతున్నాను. ఇది వేయడం వల్ల పుల్ల పుల్లగా చాలా టేస్టీగా వస్తుందండి. ఇది వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి గరిటెతో వేసుకోవాలండి. నాకు ఇక్కడ కుల్ఫీ మోల్డ్స్ ఉన్నాయండి నా దగ్గర. మీరు చిన్న చిన్న స్టీల్ గ్లాసెస్లో అయినా వేసుకోవచ్చు, చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసెస్లో అయినా వేసుకోవచ్చు అండి. దేంట్లో అయినా వేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుందండి ఈ కుల్ఫీ. నా దగ్గర కుల్ఫీ మోల్డ్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఈ కుల్ఫీ మోల్డ్లో ఫిల్ చేసుకోండి. ఇదంతా కంప్లీట్గా ఇల్లంతా ఈక్వల్గా అన్నిట్లలో నీళ్ళు ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ ఉందండి నా దగ్గర. ఇది కొద్దిగా పైన అది కవర్ చేయడానికి ఇలా తీసి కొద్దిగా పెడుతున్నానండి. లేదా మీరు జస్ట్ పేపర్ ఏదైనా ప్లాస్టిక్ పేపర్ అయినా పెట్టొచ్చండి. పైన ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, దాంతోటైనా కవర్ చేయొచ్చండి. ఇలా మధ్యలో నైఫ్తోని కొద్దిగా హోల్ చేస్తే దాంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెడితే అలాగే నిల్చొన్నట్టుగా ఉంటాయండి. మిడిల్లో ఉంటాయి, లేకపోతే సైడ్కి వెళ్ళిపోతాయండి. మనం జస్ట్ ఈ పైన కవర్ పెట్టకుండా పెట్టామనుకోండి, ఐస్ క్రీమ్ స్టిక్స్ సైడ్కి వెళ్ళిపోతాయండి. అందుకే ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి మధ్యలో ఇలా హోల్ చేసేసి, ఇది నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టింది వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టి ఇది నైట్ చేసి పెట్టానండి. ఒక 6 to 8 ఫ్రీజర్లో పెట్టాలండి. ఇలా చేసిన తర్వాత ఇది నేను మార్నింగ్ చూపిస్తున్నానండి. చూడండి, చక్కగా కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పైన అల్యూమినియం ఫాయిల్ తీసేసి జస్ట్ ఇలా చేయితో ఇలా పైన రబ్ చేస్తే సరిపోతుందండి. ఈజీగా వచ్చేస్తుందండి కుల్ఫీ. లేదా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొనైనా దాంట్లో ఇలా ఈ మోల్డ్ని అలాగే పెట్టేస్తే వచ్చేస్తుంది. 1-2 సెకండ్స్లోనే వచ్చేస్తుందండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. కుల్ఫీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఈ విధంగా ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. తక్కువ ఖర్చుతో ఇలా క్యాండీస్తో చేసి పెడితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చక్కగా చేసి చేయొచ్చండి. పిల్లల్ని చేసుకోమన్నా కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళు కూడా చేసేసుకుంటారు. అంత ఈజీ కదండి. చక్కగా ఇంట్లో చేసుకుంటే ఇలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక మలై కుల్ఫీ అండి. ఇది ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనే కంటే ఇంట్లో ఈజీగా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టొచ్చు. జస్ట్ పాలు పంచదార ఉంటే చాలు, ఈజీగా చేసేయొచ్చండి. ఎవరైనా ఈ కొలతలతో ఈ విధంగా చేయండి. పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇంట్లోనే చేస్తారు. చూడండి, చాలా క్రీమ్గా చాలా బాగుంటుంది. బయట వాటికంటే ఇది ఇంట్లోనే చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో 1 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఈ పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూడండి, ఇలా పొంగుకు వచ్చినప్పుడల్లా చక్కగా ఇలా గరిటతో పైన సైడ్స్ అంతా తిప్పి ఆ పైన సైడ్స్కి వచ్చే ఇది మిగడంతా ఇలా పాలల్లోకి అనుకుంటూ సైడ్స్ అంతా ఎప్పటికప్పుడు ఇలా సైడ్స్ అంతా తీసేసి పాలల్లోకి అనుకోవాలి.
ఇలా అన్న తర్వాత మొత్తం ఇలా అనుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇలా మరిగించుకోవాలి. చూడండి, ఈ 1 లీటర్ పాలు 1/2 లీటర్ పాలు అయిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు చక్కెర వేస్తున్నాను. వేసి ఇది స్వీట్ అనేది మీ టేస్ట్, మీ స్వీట్కి తగినంత వేసుకోవచ్చండి. నేనైతే పావు కప్పు కరెక్ట్గా సరిపోయింది. వేసిన తర్వాత చూడండి, ఈ పాలు కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యే టైంలో ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మొత్తం కలర్ చేంజ్ అయిపోయినాయి. ఒక 1/2 లీటర్కి తక్కువగా, పావు లీటర్కి ఎక్కువగా అయినాయి. చూడండి, ఆ విధంగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, క్రీమీగా అవ్వాలి. అలా అయితేనే ఈ కుల్ఫీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా నేను కుల్ఫీ మౌల్డ్లు ఉన్నాయండి నా దగ్గర, దీంట్లో వేస్తున్నాను. మీరు స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా, దాంట్లో అయినా వేసుకోవచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తాయి. అన్నీ ఇలా ఈ మౌల్డ్స్లో వేసిన తర్వాత ఈ బ్యాటర్ని, ఈ మౌల్డ్స్ని ఇలా కవర్ చేయాలి పైన. ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టడానికి, మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే ఇలా వుడ్ స్పూన్స్ ఉంటాయి కదండి, అవైనా పెట్టుకోవచ్చు. ఇలా స్పూన్ కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవటమే. అన్ని ఇలా మిడిల్లో కట్ చేసుకొని కొద్దిగా ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను ఇది నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక 6 to 8 అవర్స్ అయినా ఫ్రీజర్లో పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చక్కగా ఇలా 2 చేతుల మధ్య ఇలా రబ్ చేస్తే చక్కగా వచ్చేస్తాయండి. లేదా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా ఈ మౌల్డ్ని అందులో ఒక 1 minute పాటు ఉంచినా కానీ చక్కగా వచ్చేస్తాయి ఈ కుల్ఫీలు. ఇలా అన్ని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. జస్ట్ పాలు పంచదార ఉంటే చాలండి, ఇంట్లో ఈజీగా చేసేయచ్చు. ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టండి. ఇది పచ్చి కొబ్బరితో ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కుల్ఫీ చేసి చూపిస్తున్నానండి. ఐస్ క్రీము ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి, చాలా ఎంజాయ్ చేస్తారు. బయట కొనే పని లేకుండా ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక నేను ఒక 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. పైన బ్రౌన్ దంతా తీసేసాను. ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. మీరు పచ్చి కొబ్బరి తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు అండి. నేను కొద్దిగా ఎక్కువనే వేసానండి. ఇది మిక్సీలో వేసుకొని ఇలా కొద్దిగా బరకగా పట్టుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు అండి. చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి. ఈ షుగరు మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ 1 కప్పు మిల్క్ తీసుకున్నానండి. ఇది కాచి చల్లార్చిన మిల్క్. ఇది వేసుకొని ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఇది మిల్క్ పౌడర్ అండి, ఒక 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, బయట కొన్నట్లే ఉంటుందండి ఐస్ క్రీము. ఈ మిల్క్ పౌడర్ వేసాక కూడా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కోకోనట్, ఇది బరకగా పట్టుకున్న కోకోనట్ది ఇందులో వేసుకోవాలండి. ఇది పాల మీద మిగడండి మలై, ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఈ మలై వేయటం వల్ల ఇది ఐస్ క్రీమ్ అనేది ఐస్ లాగా, బర్ఫ్ లాగా ఉండకుండా క్రీమీగా వస్తుందండి ఐస్ క్రీము ఫ్రీజ్ అయిన తర్వాత. అందుకే ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్టు చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇవి ఐస్ క్రీమ్వి, ఇది నా దగ్గర ఈ మౌల్డ్ ఉందండి, ఇందులో వేస్తున్నాను. మీరు ఇవి లేకుంటే ప్లాస్టిక్ గ్లాసులు కానీ లేదా ఇంట్లో ఉన్న గ్లాసులలో అయినా వేసుకోవచ్చండి. అన్నీ ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత వీటిపైన క్యాప్స్ పెట్టేస్తున్నానండి. ఇది ఇలా క్యాప్ పెట్టేసి అన్నింటికి ఫ్రీజర్లో అండి 6 to 8 అవర్స్ పెట్టాలండి. నేను నైట్ పెట్టాను, ఇది మార్నింగ్ అండి. చూడండి చక్కగా ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక వేడి వాటర్లో, ఒక బౌల్లో వేడి వాటర్ తీసుకొని అయినా పెట్టుకోవచ్చండి. లేదా ట్యాప్కు పెట్టినా కానీ ఇలా పైన ఐస్ దానిపైన ఇలా ఊడినట్టుగా ఉంటుందండి. ఇప్పుడు తీస్తే ఈజీగా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ఇలా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా అన్నీ తీసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే కొత్తగా చాలా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.